అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫన్నీ యానిమల్ వీడియోస్ కి రియాక్షన్స్ అయితే చూపిద్దాం. ఫస్ట్ టైం గనక మన యూట్యూబ్ ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. యానిమల్ ఫన్నీ మూమెంట్స్ కి సంబంధించిన ప్రతి వీడియోని మీరు ఎంతగానో ఇష్టపడ్డారు. అందుకే మిమ్మల్ని కాసేపు నవ్వించడం కోసమే ఈ యానిమల్ ఫన్నీ మూమెంట్స్ మరొక పార్ట్ తీసుకురావడం జరిగింది. ఈ వీడియో కూడా చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో ఇంకెటువంటి ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓ ఏంటి కోతి భయపడుతుంది పిల్లిని చూసి? అయ్యో జాగ్రత్త. అయ్యో భలే అంది. ఏ మెల్లిగా పరిగెత్తు, కింద పడతావు. అయ్యో ఇక్కడ ఈ ఒంటికి ఒక ఖాళీ డబ్బా కనిపించింది. ఈ డబ్బా ఖాళీగా ఉందని మనకు తెలుసు కానీ ఒంటికి తెలియదు కదా. అసలు డబ్బాలో ఏముందా అని చూడడానికి వెళ్ళింది. ఒక్కసారిగా డబ్బా గాల్లోకి ఎగిరింది. అమ్మా దెయ్యం ఉందిరా బాబు. ఖాళీ డబ్బా కదా, గాలి వేయగానే ఎగిరిపోయింది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇది ఎగిరిన వెంటనే భయంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ ఇది రాగానే ఆ డబ్బా మళ్ళీ ఎగిరింది. ఈ దెబ్బతో మొత్తానికి తేడాగా ఉంది కదా అని డబ్బాకి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి అబ్జర్వ్ చేస్తుంది సైలెంట్ గా. తెలుసు దాంట్లో ఏం లేదు, ఎందుకు భయపడుతున్నా? అయ్యో ఏం చేస్తున్నా నువ్వు? అయ్యో అయ్యో మెల్లిగా. ఓ అయ్యో ముందుగా ఈ కుక్క ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. బహుశా గోడావతలు ఉన్న దీని ఫ్రెండ్ గారిని ఇది కేకేయడం కోసం అనుకుంటా. వెదర్ కాలం గోడ పైన ఉంచి వెనకాల కాలం చెట్టు పైన ఉంచి స్లోగా అలా ఎక్కుతూ గోడ పైకంటే ఎక్కేసింది. ఇది ఒకవేళ రబ్బర్లు ఎక్కువ తినేసి ఉంటుంది, అందుకే బాడీ ఎలాస్టిక్ గా సాగుతూనే ఉంది. ఎంత పై ఎక్కుతున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కేస్తూనే ఉంది. ఏది ఏమైనా ఈ కుక్క టాలెంట్ ని మెచ్చుకోవాల్సిందే. ప్రతిరోజు మా ఓన్ కేకేయడానికి ఈ తెప్పలేంట్రా దేవుడా. ఈ సర్కస్ వీటిలు చేయలేకపోతున్నా, కింద పడుతున్న పరిస్థితి. అరే మామా ఎక్కడున్నావురా, బయటికి రారా. రారా రే, ఎంతసేపు రా. ఓని అమ్మ బాగా చూస్తాడు. అయ్యో ఏమైంది? ఏమన్నది? అదేం కాదు. ఏమైంది? అయ్యో అదేం కాదు. అదేమన్నది? అయ్యో ఏమైంది? అది ఫుడ్. ఏం చేస్తున్నావు నువ్వు? మొత్తం ఇల్లంతా రుబ్బెచ్చేస్తున్నావు. ఓ బాతును కూడా చూడండి. పాపం ఈ పిల్లి దీన్ని ఏం చేయలేదు, అయినా సరే ఈ బాతు మాత్రం పిల్లిని ఇబ్బంది పెడుతూనే ఉంది. కోపంతో పిల్లి ఏం చేసింది, టపేల్ అనుకుంటున్నా. బాతు మాత్రం ఏమాత్రం పిల్లి మాట వినట్లే, వెనక్కి తగ్గట్లే. పదే పిల్లిని ఇబ్బంది పెడుతూనే ఉంది. అయినా సరే వెళ్ళట్లే. ఏ పక్కన ఇంకా 2 ఉన్నాయి కదా, వాటిని పట్టుకుని నన్ను పెట్టుకున్నావంటే. అదేమనదు. ఎందుకలా భయపడ్డావు? అయ్యో అది రిమోట్. ఏమనదు, కీరా అది. చెట్టు పైన ఆకుతుండడానికి ఆవు చేసింది చూస్తే ఎవరైనా సరే వావ్ శబాష్ ఓ మై గాడ్ భయపడింది. చెట్టుకు మనం పైకున్నా ఇప్పుడు ఏం చేయాలో తెలియక 2 కాళ్ళతో బ్యాలెన్స్ చేసుకుని కసకస నమలేస్తుంది. ఏ మెల్లిగా తిని ఏం తింటున్నావు? ఒక్కసారి అందరూ ఈ రౌడీ మేకల గుంపును చూడండి. ఇక్కడ ఈ గ్రౌండ్ లో పలచటి మెటల్ షీట్ ని 2 వైపులా వంచి నేలకి గుచ్చారు. ఈ గ్రౌండ్ లో చుట్టూ చూస్తే మొత్తం గడ్డి ఉంది కదా, ఈ గడ్డి తినాలి కదా, తినకుండా ఇది కొత్తగా ఉంది ఎక్కి చూద్దామని అటు ఇటు వంచేసినటువంటి ఈ షీట్ పైకి ఎక్కాయి. ఈ మేక ఎక్కగానే ఈ షీట్ అటు ఇటు ఊగుతుంది. ఈ మేక కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఎక్కింది దిగాలి కదా,
పాపం కింద 3 మేకలు ఇది ఎప్పుడు దిగుతుందో మనం ఎప్పుడు ఎక్కుదామా అని ఆశగా చూస్తున్నాయి. అయినా సరే ముందెక్కిన మేక మాత్రం దిగట్లే. ఇదంతా అయ్యే పని కాదని కింద ఉన్న 3 మేకలు ఫాస్ట్ గా ఎక్కేసింది. జారిపడిపోయింది, మళ్ళీ ఎక్కేసింది. ఇంకా జార్బండ లాగానే కూడా కేవలం మనం మాత్రమేనే ఏంటి జారుడు బల్ల ఎక్కి జారుతూ ఎంజాయ్ చేయడానికి? మనం మాత్రమే కాదు, ఈ మేక చూడండి జారుడు బల్ల ఎక్కుతుంది, జారుతుంది. భలే సరదాగా ఉంది. పక్కనే ఉన్న నల్ల మేకకు మాత్రం ఏదో తేడా కొడుతుంది, అందుకే ఎక్కట్లే. ఈ బ్రౌన్ కలర్ లో ఉన్న మేక మాత్రం ఎక్కుతుంది, దిగుతుంది. సూపర్ మచ్చి. లైఫ్ అంటే నీదే. చాలా సేపు అబ్జర్వ్ చేసి నమ్మకం కలిగిన తర్వాత నల్ల మేక కూడా ఎక్కి అప్పుడు జారతం మొదలెట్టింది. మనం ఇంతకు ముందు అప్లోడ్ చేసిన యానిమల్ ఫన్నీ వీడియోలో ఒక మేక పైన ఒక కోతి ఎక్కి ఆడుకోవడం చూసాం. ఇక్కడైతే ఈ మేక కోతిని చూసి ఇన్స్పైర్ అయినట్టుంది, అదే నేర్చుకున్నట్టుంది. ఏకంగా గేదె పైకి ఎక్కేసి చాలా సేపు అసలు కింద కూడా అలాగే ఉంది. వస్తుంది, నువ్వెక్కడ తగిలేవే? పక్కన నా మీదకి ఎందుకు ఎక్కువ? అర్జెంట్ గా దిగిపో, నువ్వు దిగిపో. గేదె ఎంతలా ప్రయత్నించిన మేక మాత్రం దిగనని మంగళ శబ్దం చేసి అక్కడే కూర్చుని ఉంది. మీరిప్పటి వరకు టాలెంట్ కలిగిన కుక్కల్ని ఎన్నో చూసి ఉంటారు. వివిధ రకాల టాలెంట్ కలిగిన చాలా కుక్కల్ని చూసి ఉంటారు, కానీ ఇలాంటి కుక్కను ఎప్పుడు చూసి ఉండరు. అవును, మీరు అనుకున్నది కరెక్టే. ప్రస్తుతం మీరు వీడియోలో చూస్తున్న కుక్క గురించే నేను ఎంత అలా బిల్డప్ ఇచ్చింది. సరే, దీని టాలెంట్ ఏంటో చూసేద్దాం. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ కుక్క మామూలు సింగర్ కాదు, పెద్ద సింగర్. ఒకసారి వినేయండి, తరించిపోండి. ఇక్కడ ఒక కోడి పుంజుకు ఒక పెంపుడు కుక్కకు గొడవ జరుగుతుంది. ఈ కుక్క ఏదో పొడిచేస్తుందన్న ఉద్దేశంతో దీన్ని పెంచుకుంటూ కాపలాగా ఉంచారు. ఇది ఒక ఇంటి దగ్గర కాపలా కాస్తుంటే ఒక కోడి పుంజు వచ్చింది. కోడి పుంజుని తరిమేద్దామని కుక్క అని మరుగుతూ ఉంది. కోడి పుంజు కుక్కను చూసి భయపడకుండా ఎదురు దాడి చేస్తుంది. ఒక్కసారి 2 సార్లు కుక్క మరగడం, పుంజు ఎగరటం, కుక్క మరగడం, పుంజు ఎగరటం, ఇలా చేస్తూనే ఉంది. ఒరే పుంజుగా, ఇది కోడి పందాలు కదరా, వెళ్ళిపోరా. మా ఓనర్ గడి వీడియో తీస్తున్నాడు, మళ్ళీ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తే నా పరువు పోతుంది. ఎల్రా బాబు. అని అనుకుని సైలెంట్ గా పుంజు నుంచి దూరంగా వచ్చేసింది. పుంజుకి అప్పటికి కోపం బాగా పెరిగిపోయింది. ఎంతైనా సరే తగ్గేదిలే అని వెనకాలే వెళ్ళింది. ఏది ఏమైనా ఈ పుంజు మాత్రం కుక్క వదిలేదు. కోడి పందాల్లో బాగా ఆరితీరిపోయినట్టుంది. రే పిల్లిగా, ఒక చోట కూర్చోవచ్చు కదా, ఎందుకు అది ఇది లాగుతున్నావు? నన్ను లేపేద్దామని ప్లాన్ వేసేయండి. కూర్చోహే, నువ్వు ఆగే. తినడానికి ఏదో ఎత్తుకుంటుంటే నీకేంటి? హే యూ, ఇప్పుడు చూడు, నీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తా. ఇక్కడ మ్యాజిక్ ఎదురా, ఆగు. నీ చేతుల నుంచి మంటలు వచ్చేసాయి. తన కళ్ళు అయ్యో రివర్స్ ఒక దెబ్బ కొట్టేసారు. అయ్యో ఏం లేజర్ లైట్ ఏందలా రాసుకున్నా. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.